నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. హిమాచల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే. సూపర్ 6 సూపర్ హిట్ పవన్ చంద్రబాబు మాధవ్ అభివాదం. ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? మాజీ సీఎం జగన్ ప్రశ్న. శ్రీవారి భక్తుల కోసం 24 గంటలు పనిచేయడానికి సిద్ధం. టీటీడీ ఈవో అనిల్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, హిమాచల్ ప్రదేశ్లోని వరద ప్రభావిత కొండ చర్యలు విరిగిపడి నష్టం వాటిల్లిన ప్రాంతాలను ప్రధాని మోదీ పరిశీలించారు. హెలికాప్టర్లో పర్యటిస్తూ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదలతో అధికంగా నష్టపోయిన కాంగ్రా ప్రాంతాన్ని మోడీ పరిశీలించారు. ముంపున గురైన ప్రాంతాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర కేబినెట్ బుధవారం జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. బీహార్పై కేంద్రం వరాల జల్లు కురిపించింది. బీహార్కు రోడ్, రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేసింది. 4,447 కోట్లతో మొకామా ముంగేర్ హైవేను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 3,169 కోట్లతో భగల్పూర్, దుమ్కా, రాంపూర్ హాట్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. रेलवे लाइन का भागलपुर, दुमका, रामपुरहाट डबलिंग, ये 3,169 करोड़ रुपीस का प्रोजेक्ट है. ये प्रोजेक्ट भी बिहार, झारखंड और बंगाल को जोड़ने वाला एक बहुत ही इंपॉर्टेंट प्रोजेक्ट है, जो कि बिहार, बंगाल और झारखंड को जोड़ता है. इस प्रोजेक्ट को अगर हम मैप पे देखें तो बिहार से स्टार्ट होकर झारखंड से रामपुरहाट वेस्ट बंगाल में कनेक्ट होता है. ये डिटेल है इसका मैप. इस मैप में आप देखोगे अभी जो मैक्सिमम ट्रेन्स जाती हैं वो भागलपुर से मालदा टाउन होते हुए रामपुरहाट नीचे की तरफ हावड़ा की तरफ जाती है. इस डबलिंग के बाद में भागलपुर से दुमका और उससे सीधा रामपुरहाट की तरफ गाड़ियां काफी जा सकेगी. काफी पैसेंजर गाड़ियां, मेल, एक्सप्रेस, कई गाड़ियां इससे जा सकेगी. और बहुत बड़े जो तीर्थ स्थल है देवघर,
उस धाम को भी जोड़ता है ये। और తెదేపా జనసేన భాజపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ ప్రారంభమైంది. అనంతపురంలోని ఇంద్రప్రస్థ మైదానంలో నిర్వహిస్తున్న ఈ సభకు 3 పార్టీల కార్యకర్తలు, నేతలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. తెదేపా అధినేత సీఎం చంద్రబాబు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భాజపా ఏపీ అధ్యక్షుడు మాధవ్ సభా ప్రాంగణానికి రాగానే కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. వారికి చంద్రబాబు, పవన్, మాధవ్ అభివాదం చేశారు. దీంతో వారంతా ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం దసరాకి మనందరికీ ఒక కానుక ఇస్తున్నారు. పన్నులన్నీ తగ్గిస్తున్నారు. తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్ని పన్నులు తగ్గి వస్తువులు మీ అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. అంటే ఈరోజు పేదవాడు, మధ్య తరగతి ఏం కావాలన్నా అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా. మీరు తమ్ముళ్ళు ధరలు తగ్గించినప్పుడు కృతజ్ఞత చెప్పాలనా లేదా? మీరు ఏదైతే పన్నుల తగ్గింపు నిర్ణయం మంచి నిర్ణయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి నిర్ణయం అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మంచి నిర్ణయం అని చేతులు పైకి చెప్పండి సంఘీభావాన్ని. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమల చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ఈవోగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనిల్ కుమార్ రెండవసారి అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాలినడక మార్గంలో వస్తున్నప్పుడు భక్తులు కొన్ని సమస్యలు దృష్టికి తీసుకువచ్చారని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని చంద్రబాబు తనకు సూచించారని అన్నారు. entire media knows for me Jayo Tirumala is the EU Tirumala. Thank you. You bet me to ఉంది. ఇవాళ రెండోసారి టీటీడీ ఈవోగా బాధ్యత స్వీకరించడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. స్వామివారి సేవ చేయడం, స్వామివారి భక్తులు సేవ చేయడం, ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 దాదాపు మూడు సంవత్సరాలు 5 నెలల పాటు అవకాశం స్వామివారు కల్పించారు. మరి 5 సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీగా రావడం, మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ గవర్నమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యునిగా కూడా పనిచేయడం జరిగింది. ఎంతోమంది టీటీడీ అధికారులు, అదేవిధంగా ఎంతోమంది భక్తులు గత కొంతకాలం నుంచి స్వామివారు మీకు టీటీడీగా మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది కోరుకోవడం జరిగింది. వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైందనేది నేను భావిస్తూ ఉన్నాను. రెండోసారి రావడం వల్ల నా మీద కూడా బాధ్యత ఎంతైనా పెరిగింది. సంవత్సరాల నుంచి టీటీడీ భక్తుల కోసం ఎన్నో ఫెసిలిటీస్, సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం, రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మనం ఎంత చేసినా మళ్ళీ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉంటూనే ఉంటుంది. దాదాపు గత ఒక సంవత్సరం పై నుంచి
ఉన్నటువంటి అధికారులు తిరుమల జయ గారి ఆధ్వర్యంలో లడ్డూ ప్రసాదాలు క్వాలిటీ పెంచుకోవడం, అన్న ప్రసాదాలు క్వాలిటీ పెంచుకోవడం మనమందరం చూసాం. ఇవాళ కూడా అలిపిరి మార్గం నుంచి వస్తూ ఉంటే చాలామంది భక్తులతో నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అందరూ అన్నప్రసాదం అదేవిధంగా లడ్డు ప్రసాదం క్వాలిటీ మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారనుకోండి, అవన్నీ పరిగణలోకి తీసుకొని మిగతా వస్తున్నటువంటి ఫీడ్బ్యాకు, బ్యారియో కార్యక్రమము, IVRS సిస్టమ్స్ ఇవన్నీ వస్తున్నటువంటి ఫీడ్బ్యాకు ఆధారంగా అధికారులందరితో కూడా సమావేశం ఏర్పాట్లు చేసుకొని బాగా ఆలోచించి అదేవిధంగా టీటీడీ బోర్డు ఇవన్నీ ఇష్యూస్ని కూడా బాగా లోతుగా పరిశీలించి నిర్ణయాలు ఎప్పటికెప్పుడు భక్తులకి ఇంకా మెరుగైన సేవలు అందించే దిశలో పని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చూస్తుంటే ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోందని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం లేదు, రాష్ట్రంలో అభివృద్ధి జరగటం లేదు, సూపర్ 6 అని అంటున్నారు, అమలు చేశామని అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది అని ఆయన ఆరోపించారు. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా, ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా, అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తాను. సూపర్ 6, సూపర్ 7 ఆల్రెడీ చేసేసాము, ఆల్రెడీ సూపర్ హిట్ అని అంటూ ఏ రకంగా ప్రజలను తన అబద్ధాలతో మోసాలతో ఏ రకంగా తాను ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నాడు అనే దాని మీద 3వ అంశం. సో బై అండ్ లార్జ్ ఈ 3 అంశాల మీద ఈరోజు మీ అందరి ద్వారా ప్రజలకు ఇటువైపున నాణ్యానికి ఇటువైపున ఉన్న స్టోరీని ఇటువైపున ఉన్న అంశాలను కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అసలు రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు ఎవరికైనా కూడా కలుగుతాయి. కామన్ మ్యాన్ పరంగా ఆలోచన చేస్తే, సామాన్యుడి పరంగా ఆలోచన చేస్తే. ఎందుకనంటే రాష్ట్రం అన్నది, ఒక గవర్నమెంట్ అన్నది చేయాల్సిన రొటీన్ కార్యక్రమాలు, చేయాల్సిన రొటీన్ బాధ్యతలు, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇవాళ లేదు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పే పరిస్థితి ఈరోజు లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటా ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నలిపేస్తా ఉన్నారు. ప్రజలకు అభివృద్ధి లేదు, ప్రజలకు సంక్షేమం లేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా కౌశిక్ పెగల్లపాటి తెరకెక్కించిన చిత్రం కిష్కింధపురి. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా ఈ సినిమాలో ప్రమోషన్లో భాగంగా విశాఖలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్, చిత్ర దర్శకుడు కౌశిక్ మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశం మధ్యలో కొండముచ్చు వేషధారణలో వచ్చిన వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. స్వామివారి బ్లెస్సింగ్ తీసుకొని వచ్చి ఇంకా మీ దగ్గర ప్రెస్ మీట్ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఒకటే బిలీవ్ చేస్తానండి, ఒక సినిమా అంటే మేము ఎంత కష్టపడి, ఎంత ప్రేమించి, ఎంత ఎఫర్ట్ పెట్టి, ఎన్నో హోప్స్ తోటి, ఎన్నో డ్రీమ్స్ తోటి పనిచేస్తాం. బట్ ఈ సినిమా ఇంత కష్టపడి ఇంత పనిచేసింది ఏంటంటే మీ అందరికి కూడా నచ్చాలని. మా మీడియా వాళ్ళు కూడా మా ఫ్యామిలీలోనే ఫీల్ అవుతాం మేము. ఎందుకంటే మేము ఎంత కష్టపడి ఎంత మంచి సినిమా చేసినా జనం దగ్గరికి తీసుకెళ్లాలన్నా, ఆడియన్స్ దగ్గర రీచ్ అవ్వాలన్నా దానికి మెయిన్ మార్గదర్శి మీరే.
అండ్ మీరే మా వాహనం. మీరు అందరికి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయిన సినిమా ఇవ్వాలి. మీరు కూడా తప్పులు వెతికే టైం ఇవ్వకూడదు, మీరు కూడా ఫోన్ పట్టిన టైం ఇవ్వకూడదు అని చెప్పి 2 hours 5 minutes చాలా క్రిస్ప్గా వెరీ గుడ్ రన్ టైం తోటి సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు పరిగెట్టింది, ఎప్పుడు ఫినిష్ అయింది తెలియకుండా అంత పేసీగా ఒక మంచి హారర్ మిస్టరీ, ఒక కొత్త స్పేస్ జానర్. నేను ఇంత కొత్త కథ చేయడం నాకే చాలా హ్యాపీగా ఉంది. యాజ్ అన్ యాక్టర్గా ఒక కొత్త స్పేస్లో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మాకు లిమిటేషన్స్ లేకుండా బాగా అద్భుతంగా చెప్పొచ్చు. సో కిష్కింధపూర్ అనేది ఒక ఫిక్షనల్ సిటీ అండి. మేము లిమిటేషన్స్ లేకుండా మీకు ఒక అద్భుతమైన కథాబలంతో ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, అది విజువల్గా పరంగా అవ్వచ్చు, సౌండ్ పరంగా అవ్వచ్చు, కథ పరంగా అవ్వచ్చు, సినిమా స్క్రీన్ ప్లే అవ్వచ్చు, ట్విస్ట్లు అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, అన్ని ఎలిమెంట్స్లో చాలా హైగా ఉండే సినిమా. అండ్ మీ అందరు డెఫినెట్గా హై ఉంటారు. చాలామంది కొన్ని సినిమాలు మాకు ఇక్కడ హై మూమెంట్స్ ఉంటాయండి, గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయంటారు కదా, మా సినిమానే మా సినిమానే థ్రిల్లింగ్ సినిమా. సో మాకు థ్రిల్ అనేది అన్ని ఆస్పెక్ట్స్ రిలీజ్ కూడా ఉన్నప్పుడు మేము ఇంకా థ్రిల్గా ఫీల్ అవుతున్నాం. దట్ ఈస్ హౌ వీ ఎంజాయ్ అవర్ మూవీ ప్రాసెస్. బట్ ఈసారి మీరు ఎన్ని ఎక్స్పీరియన్స్ చేసినా, ఎంత ఓకే వచ్చినా, మీరు భయపడదామని వచ్చినా, ఒక మంచి కథ చూద్దామని వచ్చినా, అరే వీళ్ళు ఎంత కష్టపడ్డారో, వీళ్ళు ప్రతి ఫ్రేమ్లో ఎంత ఎఫర్ట్ పెట్టి చేశారో అనేది చూద్దాం అనుకున్నాం. వీ విల్ డెఫినెట్లీ వీఆర్ 100% షూర్ దట్ మీరు డెఫినెట్గా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారు. చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది సార్ హీరోయిన్ గారికి కూడా. అనుపమ గారు చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ ఈ సినిమాకి ఏంటంటే మేము కథ విన్నప్పుడే నేను కౌశిక్ గారు అనుకుంది ఏంటంటే ఈ సినిమాకు మంచి పర్ఫార్మర్ కూడా కావాలి. ఎందుకంటే మీకు ఎందుకనేది మీకు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రీ క్లైమాక్స్ని ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయాలని అంత ఈజీ కాదు. సో ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేసి వాళ్ళు చేయటం దానికి, సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ టఫ్ జాబ్. సో తనకున్న ఎక్స్పీరియన్స్ మా సినిమా డెఫినెట్గా హెల్ప్ అయింది. ఈ సినిమాని డెఫినెట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి మా సినిమా ఎలివేట్ చేశారు. మా సినిమా సెట్ ప్రమోషన్కి ఆయన చేసిన ఎఫర్ట్ మీకు కనిపిస్తుంది. సినిమా మా ట్రైలర్ చూస్తే మీకు ప్రతి ఫ్రేమ్లో ఆయన ఇచ్చిన సపోర్ట్ మాకు కనిపిస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు సాహు గారు. అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్తో పనిచేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు కానీ కౌశిక్ కానీ ఎప్పుడు నో అనకుండా ఎప్పుడు ఆయన మాకు ఏమి కావాలన్నా అవి ఇచ్చారు. అండ్ సినిమాకి కాంపిటీషన్ రిలీజ్ అవుతుంది, ఆ సినిమాని ఇంకా అత్యగా మించి ప్రమోట్ చేయాలని చెప్పి సినిమాని సపోర్ట్ చేశారు. మేము ఏం అడిగితే అది మాకు మాకు మా హోల్ టీమ్ని సపోర్ట్ చేసినందుకు మేము రియలీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సాహు గారు. అండ్ రియలీ థ్యాంక్ఫుల్ టు అవర్ ఎడిటర్ నిరంజన్ గారు, అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్, మా డిఓపి చిన్మయ్ సలాస్కర్కి, అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన కనీష్ కాకి అండ్ లక్ష్మణ్ గారికి, ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాక్షసుడు నేను అదైనా రాక్షసు సినిమా నేను అనుపమ చేసిన చాలా మంచి సక్సెస్ అందింది. అందరు రాక్షసు 2 ఎప్పుడైనా చెప్పిన చాలా మంది అడుగుతుండేవాళ్ళు. కానీ రాక్షసు 2 కానీ ఇప్పుడు కిష్కింధపూర్ చూశాక మీరు అందరు డెఫినెట్ కిష్కింధపూర్ 2 ఎప్పుడైనా అడుగుతారు. అది ఐ విల్ గ్యారంటీ యూ, బికాస్ ఈ సినిమా అంత గొప్ప ఎక్స్పీరియన్స్ మీ అందరికి ఇవ్వబోతుంది. అండ్ ఈసారి డెఫినెట్గా మీ అందరు టైమ్ అండ్ ఎఫర్ట్, అరే భలే మంచి ఎక్స్పీరియన్స్ చేసామని డెఫినెట్గా వీ విల్ మేక్ షూర్ దట్ మీరు ఇచ్చిన టైమ్ అండ్ ఎఫర్ట్ ఈజ్ వర్త్ అని. అప్పుడు మీరు అందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని. మా డైరెక్టర్ ఎన్నో హోప్స్ డ్రీమ్స్ తోటి ఈ సినిమా పనిచేశాడు. మీ అందరు సపోర్ట్ చేసి అతనికి ఒక పెద్ద హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా సెకండ్ ఫిల్మ్. ఇంతకుముందు చావుకబురు చల్లగా ఒక సినిమా చేశాను, సెకండ్ ఫిల్మ్ ఇది. సో ఇది ఒక హారర్ మిస్టరీ. ఆయన చెప్పినట్టు చాలా యూనిక్ సెటప్లో ఒక డెఫినెట్లీ ఇన్ని విధాలుగా ప్రయత్నించాము అండ్ 100% అందులో సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాము. సినిమా ఫైనల్ కాపీ చూసుకున్న తర్వాత మేము వెరీ వెరీ హ్యాపీ. చేతన్ బేసిక్గా తను మా ఫస్ట్ ఒక 2 రీల్స్ చేసి చూపిస్తాను అని చెప్పి మాకు చేసి చూపించాడు. మేము నిజంగా సర్ప్రైజ్ అయిపోయాము అతని స్కోర్ విన్న తర్వాత. దెన్ ఇమీడియట్లీ అందరం కాన్ఫిడెంట్గా ఓకే విల్ గో ఫార్వర్డ్ అని తనతో వెళ్ళాము. అండ్ తను మేము పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం తగ్గించలేదండి. అండ్ తనకు బేసిక్గా చాలా నాలెడ్జ్ ఉంది మ్యూజిక్ మీద కానీ, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ దాని సౌండింగ్ కానీ. సో దాని గురించి అతను మాట్లాడుతుంటే గంటలు మాట్లాడుతుంటాడు అనమాట. అంత నాలెడ్జ్ ఉంది. అండ్ ఆ నాలెడ్జ్ మొత్తాన్ని సినిమాలో వాడాడని చాలా బలంగా చెప్తారు మీరే సినిమా చూసాక. నేపాల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలను సురక్షితంగా తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. బుధవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్లో అధికారులతో నేపాల్ పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. ఖాట్మాండు నుంచి విశాఖకు ప్రత్యేక విమానంలో వారిని తరలించాలని లోకేష్ ఆదేశించారు. ఈ క్రమంలో నేపాల్లో చిక్కుకున్న పలువురు తెలుగువారితో వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. పంపిస్తున్నాం సార్, ఎలాగ బయటకు వస్తామో మాకు తెలియదు సార్.
ఇప్పుడు టోటల్ గా ఎంతమంది ఉన్నారు? టోటల్ ఎంతమంది ఉన్నారు మీతో? టోటల్ మేము మొత్తం ఫ్యామిలీ 81 మంది ఉన్నారు. ఇప్పుడు 81 మందికి ఇప్పుడు వాటర్ ఫుడ్ ఏంటి స్టేటస్? వాటర్ ఫుడ్ స్టేటస్ ఏంటమ్మా? వాటర్ సప్లై ప్రెజెంట్ మన వాటర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మాకు ఇంటి ఇక్కడ భోజనం సార్ ఏదో ఎక్కడ మనకి మన ఫుడ్ అయితే అక్కడ దొరకడం కష్టం అయిపోయింది. కొంతవరకు మేము తినేసాం తప్ప ఇక్కడ స్పేస్ చేస్తాం. ఓకే. హౌ ఫార్ ఆర్ యూ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అమ్మా? ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం మీరు? కఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం? ఓకే, 1.5 kilometers. ఓకే అమ్మా, మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మా. ప్లీజ్ వెయిట్. మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి. మీరు ఎక్కడున్నారో యూ హ్యావ్ టు స్టే దేర్ అమ్మా. మేము విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. మేము కోఆర్డినేట్ చేస్తాం, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తామా టైమ్ టు టైమ్. ఎవ్రీ 2 hours we will reach out to you అమ్మా. we will give you feedback, nothing to worry. I am coordinating with Ministry of External Affairs. అక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు. బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయినా కనుక కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ మెకానిజం, విధానం లేదు మిమ్మల్ని ఎన్నిక తీసుకొచ్చడానికి. కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం వైపు మేము చేస్తాం. యాజ్ సూన్ యాజ్ ఇట్ ఓపెన్స్ అప్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మేము కంగారు పడడం, అది నెంబర్ 1. నెంబర్ 2, వీఆర్ దేర్ అమ్మా, నథింగ్ టు వరీ అమ్మా. సెకండ్ క్వశ్చన్, మీరందరూ వైజాగ్ కదా? ఓకే, 81 మంది మీరు వైజాగ్ వెళ్తారు అంతే కదమ్మా? ఓకే అమ్మా. సో యూ స్టే వేర్ యు ఆర్ అమ్మా. వీ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ 2 hours. ఎవ్రీ 2 hours we will touch base with you. Thank you so much, sir. Thank you. Thank you, sir. Thank you very much, sir. ఉంటానమ్మా. జై హింద్. Thank you, sir. Thank you. 1999లో బివి మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు ప్రభుత్వ పట్టాలు ఇచ్చి 25 ఏళ్లు గడిచినా ఎమ్మిగనూరులోని మైనారిటీ కాలనీ అభివృద్ధి చెందలేదని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా లేకపోవడం దారుణమని మైనారిటీ కాలనీ యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే నిరసన దీక్ష చేపడతామని ఆయన తెలియజేశారు. అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎమ్మిగనూరులో ఉన్నటువంటి మైనారిటీ కాలనీలో ఉన్నాను. 1999లో బివి మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీ ప్రజలకు ఈ పట్టాలను అయితే ఇవ్వడం జరిగింది. పట్టాలు పంపిణీ జరిగి కూడా 25 ఏళ్ళు కావస్తూ ఉంది. ఈరోజు వరకు కూడా మైనారిటీ కాలనీలో రోడ్లు లేకపోవడం అనేది చాలా దారుణం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. డ్రైనేజ్ కాలువలు, కనీసం త్రాగునీటి సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి మా మైనారిటీ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. మరి నేను త్వరలోనే మైనారిటీ కాలనీ అభివృద్ధి కోసం నిరసన దీక్షను నేను ప్రారంభిస్తున్నాను. మరి దీనికి నాకు ప్రజల సహకారం ఉండాలని, ముఖ్యంగా మైనారిటీ కాలనీ ప్రజల సహకారం నాకు ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి ఎలాంటి పరిస్థితి ఉంది మా మైనారిటీ కాలనీలో. అధికారులకు కనపడడం లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎలక్షన్లప్పుడు అభివృద్ధి 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 అని చెప్పి ఓట్లను స్వాహా చేయడం తప్ప ఎలాంటి అభివృద్ధి లేనటువంటి ఈ కాలనీగా మా మైనారిటీ కాలనీ ఉంది. మరి దీని వంతు నా ప్రయత్నంగా నేను త్వరలోనే మైనారిటీ కాలనీ అభివృద్ధి దీక్షను నేను ప్రారంభిస్తున్నాను. మరి నాకు ప్రజల సహకారం ఉండాలి, ముఖ్యంగా మైనారిటీ కాలనీ ప్రజల సహకారం నాకు ఉండాలని చెప్పి ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై మైనారిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.